Hello, my dear viewers. As usually, I invite you to my channel, that is English Made Easy. సో గత మేలో నేను ఇది స్టార్ట్ చేసినప్పటికి కూడా ఛానల్ క్రియేట్ చేశాను. కానీ ఛానల్ పెట్టడం మాత్రం సెప్టెంబర్ నుంచి మొదలుపెట్టాను. అంటే ఇంకా సంవత్సరం కాలేదు. ఇప్పటికి కూడా బాగానే రెస్పాన్స్ బాగానే ఉంది. మోర్ దెన్ 1,50,000 వ్యూస్ వచ్చాయి. దగ్గరగా 3,000 దగ్గరికి మనం సబ్స్క్రైబర్స్ వస్తున్నాం. దగ్గరగా 10,000 వాచింగ్ అవర్స్ కూడా వచ్చాయి. ఇది మీ అందరి యొక్క సహకారం, మీ కమిట్మెంట్, ఇది నేర్చుకోవాలని. ఇంకా నాలో చాలా తప్పులు ఉన్నాయి, నాకు తెలుసు. అది టెక్నాలజీ ఉపయోగించలేకపోతున్నాను, సౌండ్స్ సరిగ్గా వినిపించట్లేదు అంటున్నారు. సరే, అవన్నీ కూడా నేను రెక్టిఫై చేసుకుంటే ప్రయత్నం చేస్తాను. దగ్గరగా 300 కంటే ఎక్కువగా వీడియోస్ చేయటం జరిగింది. పైగా కొన్ని అయితే 30-40 మినిట్స్ లెందీ వీడియోస్ కూడా చేయటం జరిగింది. సో ఒకవేళ నేను చేసే వాటిలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే సహజంగా కామెంట్ చేసిన వాళ్ళందరికీ నేను రిప్లై ఇస్తూ ఉంటాను. ఇన్ కేసు ఎవరినైనా స్కిప్ చేసినట్టయితే క్షమించండి. సో నిన్న మనం ఒక కొత్త టాపిక్ తీసుకున్నాం. మనం ఏంటది? కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్. ఎర్రర్ అంటే తప్పు, అంటే రాసే దాంట్లో కానీ మాట్లాడేటటువంటి ఇంగ్లీష్ వాక్యాల్లో ఎక్కడ తప్పు ఉందో ఆ తప్పును ఫైండ్ అవుట్ చేసి దాన్ని మనం రెక్టిఫై చేసుకోవడం చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా ఈజీ అనుకుంటున్నారు కానీ ఇది అంత ఈజీగా మాత్రం మనం ఫైండ్ అవుట్ చేయలేము. ఎందుకంటే ఆ తప్పు దేంట్లైనా ఉండదు. పంక్చువేషన్ మార్క్స్ ఉపయోగించకపోవటం వల్ల తప్పు అవ్వచ్చు, నౌన్లు సరిగ్గా ఉపయోగించకపోవటం, వెర్బలు, ప్రొనౌన్లు, యాడ్ వెర్బలు, యాడ్జెక్టివ్లు, ప్రతి దాంట్లో కూడా ఎక్కడో చోట తప్పు ఉండే అవకాశం ఉంది. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నేను నాకు ఫస్ట్ లెసన్ కదా, మనం దగ్గర 20 సెంటెన్సెస్ని వాటిని ఎలా కరెక్ట్ చేయాలనేటటువంటి చూసాము. అందులో భాగంగా రెండవ దాని కింద మనం దగ్గరగా 100, ఒక 10 వీడియోస్ అంటే దగ్గర 200 కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ చూస్తే ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయినట్లే, కానీ చాలా ఎక్కువగా ఉంటాయి అనుకోండి. సో ఈరోజు మనం కొన్ని తీసుకుంటున్నాము. కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్, లెసన్ 2. ఫస్ట్ది, ద క్యాట్ ఈజ్ రన్నింగ్ ఆన్ ద వాల్. ద క్యాట్ ఈజ్ రన్నింగ్ ఆన్ ద వాల్. కరెక్ట్ కదా, అందులో తప్పేమీ లేదు. చాలా గ్రామటికల్ మిస్టేక్ ఒకటి ఉంది. ఏంటంటే ప్రిపోజిషన్స్ ఉపయోగించేటప్పుడు ఆ ప్రిపోజిషన్ అనేది ఏంటి, ఒక నౌనికి ఇంకో నౌనికి మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది కనుక ఇక్కడ క్యాట్కి వాళ్ళకి ఉన్న సంబంధాన్ని ఆన్ అనేది తెలియజేస్తుంది ఇక్కడ. కానీ ఇక్కడ క్యాట్కి కానీ వాళ్ళకి కానీ రెండిట్లో దేనికైనా కానీ చలనం ఉన్నట్లయితే ఆన్ అంటే మీద, అపాన్ అంటే కూడా మీదే. చలనం ఉంటే అపాన్ పెట్టుకోవాలి. ఇక్కడ దేనికి చలనం ఉంది? క్యాట్కి ఉంది. అంటే క్యాట్ రన్నింగ్, పరిగెడుతూ ఉంది కనుక ద క్యాట్ ఈజ్ రన్నింగ్ అపాన్ ద వాల్. ఇక్కడ అపాన్ అని పెట్టుకోవాలి. ఒకవేళ ఇక్కడ రన్నింగ్ లేకుండా ద క్యాట్ ఈజ్ డాష్ ద వాల్, అప్పుడు ఆన్ పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ క్యాట్కి మూమెంట్ లేదు, వాళ్ళకి లేదు కనుక అప్పుడు ఆన్ పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ క్యాట్ కదులుతుంది కనుక అపాన్ అనేటటువంటిది. అంటే ప్రిపోజిషన్ తాలూకా ఎర్రర్ అనమాట. ఆను, అపాను ప్రిపోజిషన్లు ఉపయోగించేటప్పుడు మీకు చెప్పాను, కదలిక లేని వాటికి ఆనుని, కదలిక ఉన్న వాటికి అపాన్ని ఉపయోగించండి అని చెప్పాను. నెక్స్ట్ రెండవది, హీ ఈజ్ రిపేరింగ్ షూస్. అతను షూస్ రిపేర్ చేసుకుంటున్నాడు, తప్పేముంది అందులో? తెగిపోవటమో లేకపోతే ఊడిపోవటమో, గమ్ పెడుతున్నాడో, కుడుతున్నాడో, సంథింగ్ ఈజ్ డూయింగ్. కానీ రిపేర్ అనేటటువంటి పదాన్ని ఉపయోగించకూడదు మనం. సో హీ ఈజ్ మెండింగ్ అని పెట్టుకోవాలి. హీ ఈజ్ మెండింగ్ ద షూస్. మెండింగ్ అన్న రిపేరే, సరిగా సరైనటువంటి పరిస్థితిలో దాన్ని తీసుకురావటాన్ని మనం రిపేర్ అంటాం. సో అదనమాట. నెక్స్ట్ మూడవది, రాజు గాట్ ఏ లాట్ ఆఫ్ ఫర్నిచర్స్. రాజు అనేటటువంటి వ్యక్తికి
ఫర్నిచర్ చాలా ఎక్కువగా ఉంది. ఫర్నిచర్ మీన్స్ టేబుల్స్, అదే సోఫాలు, డైనింగ్ టేబుల్స్, బెడ్లు, ఇవన్నీ కూడా చెక్క సామానంతా, దాన్నంతా కూడా మనం ఫర్నిచర్ అని అంటాం. ఫర్నిచర్స్ అని బహువచనం అనకూడదు, వీటిని ఏకవచనంలో ఉపయోగించాలి, ఫర్నిచర్. కానీ ఇక్కడ ఏం చేశాడు, మనం ఫర్నిచర్స్ అని బహువచనం ఇచ్చాడు. సో రాజు గాట్ ఏ లాట్ ఆఫ్ ఫర్నిచర్. బహువచనం పెట్టకూడదు. మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, అడ్వైజ్ ఇలాంటి వాటికి మనం ఏకవచనంలో తీసుకోవాలి. పోలీసు ఒకటి ఇలాంటి చూడండి ఇక్కడ, అంటే ఎస్ తీసినా సరిపోతుంది. నెక్స్ట్, ద పోలీస్ హ్యాస్ అరెస్టెడ్ ద కల్ప్రిట్. ది పెట్టాలి. మీకు ఇక్కడ కల్ప్రిట్ అని ఎందుకు పెట్టానంటే, ఏది తీపు, గోండా, రౌడీ ఇలా అన్నీ మామూలుగా రోజు మనం ఉపయోగించేది. కల్ప్రిట్ అంటే తప్పు చేసినవాడు, నేరస్తుడు. అదే అంత కొత్త పదం ఉపయోగం. ద పోలీస్ హ్యాస్ అరెస్టెడ్ ద కల్ప్రిట్. తప్పు చేసినటువంటి అతన్ని అరెస్ట్ చేశాడు. పోలీస్ అనేటటువంటిది ఎప్పుడు కూడా బహువచనంలోనే ఉంటుంది, ఏకవచనం. ఇక్కడ ఎస్, పోలీసెస్ అనకూడదు, సిజర్స్ అనకూడదు. పోలీస్ అనేటటువంటిది టోటల్గా మొత్తం పోలీసులకు ఉపయోగించబడుతుంది కనుక ఇది బహువచనం కింద లెక్క. బహువచనం వచ్చినప్పుడు హ్యాజ్ రాదండి, హ్యావ్ వస్తుంది. ఇప్పుడు ద మేనేజర్ హ్యాజ్ అరెస్టెడ్ అది పెట్టుకోవచ్చు. ఇక్కడ పోలీస్ అని వచ్చింది కనుక హ్యాజ్కి బదులుగా హ్యావ్ పెట్టుకోవాలి. ద పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ ద కల్ప్రిట్. నెక్స్ట్, హీ ఈజ్ సఫరింగ్ విత్ ఫీవర్. తప్పేమీ లేదు అందులో. అతడు జ్వరముతో, ఇదిగో తోకి విత్ వచ్చింది, జ్వరముకి ఫీవర్ వచ్చింది. అతడు అంటానికి సఫరింగ్, బాధపడుతూ ఉన్నాడు జ్వరముతో. మన తప్పే ఉంటుందండి అందులో. మరి ఎందుకు పెట్టారో ఇంగ్లీష్లో మనకు తెలియదు. సఫరింగ్ అని వచ్చినప్పుడు విత్తుకు బదులుగా ఫ్రమ్ పెట్టుకోవాలి. మరి దీని తెలుగు అర్థం డైరెక్ట్గా తీసుకుంటే రాంగ్ వస్తుంది. హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఫ్రమ్ అంటే ఏంటి, నుండి. అతడు జ్వరము నుండి బాధపడుతున్నాడు అని మన తెలుగు అర్థం వస్తుంది. ఇందాకదే బాగుంది కదండి, జ్వరముతో అంటేనే బాగుంది కదా, ఇక్కడ ఫ్రమ్ ఎందుకు అంటే రూల్స్ గ్రామర్ అలా పెట్టారు, వీ హ్యావ్ టు ఫాలో. సఫరింగ్ అని ఎప్పుడు వచ్చినా సరే ఫ్రమ్ పెట్టుకోండి, విత్ పెట్టుకోవద్దు. తెలుగు అర్థంతో దాన్ని మ్యాచ్ చేయకండి, ఓకేనా. సో హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. నెక్స్ట్, ఫాదర్ కేమ్ ఇన్ ట్రైన్. నాన్నగారు వచ్చారు, ఎక్కడికో ఊరెళ్ళారు, వచ్చారు. దేంట్లో వచ్చారు, ట్రైన్లో వచ్చారు. మన తెలుగు సెంటెన్స్ చూసుకుంటే కరెక్ట్గా మ్యాచ్ అయిపోద్ది. నాన్నగారు ట్రైన్లో వచ్చారు. ఫాదర్ నాన్నగారు, కేమ్ వచ్చారు, ట్రైన్లో వచ్చారు. మరి ఏంటంటే తప్పు ఇందులో? చాలా ఇంపార్టెంట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, కానీ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఆ తప్పు ఆ వాక్యంలో ఉంటే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసి దాన్ని కరెక్ట్ చేయటమే, అది పెద్దదేం కాదు. సహజంగా అకార్డింగ్ టు ప్రిపోజిషనల్ లా, విభక్తుల యొక్క రూల్ ప్రకారం ఇన్ అనేటటువంటిది వాహనాలకు ఉపయోగించకూడదు. ఇన్ బస్, ఇన్ ట్రైన్, ఇన్ ప్లేన్ అనకూడదు, కానీ బై ఉపయోగించుకోవాలి. ఇక్కడ రాంగ్ ఏంటండి, ఈ కేమ్ బై. బై పెడితే ఏమొస్తుంది, నాన్నగారు వచ్చారు ట్రైన్ బై, ట్రైన్ చేత. ఇదేంటంటే ట్రైన్ చేత రావటం ఏంటి, ట్రైన్లో రావటమే కరెక్ట్ కదా, కాదు. సాధన అంటే మనం దేంట్లో ప్రయాణిస్తున్నామో ఆ ప్రయాణానికి భయపెట్టుకోవాలి, ఇన్ని ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు, అది రూల్, అంతే కదా. ఇక్కడ బై ట్రైన్. నెక్స్ట్, ఐ కేమ్ బై వాక్. ఎలా వచ్చారండి మీరు అని అడుగుతారు మన ఎవడో నడిచి వచ్చానండి అంటాం. అది ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి ఐ కేమ్ బై వాక్ అని అంటాం మనం సహజంగా, ఇది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. కానీ ఐ కేమ్ మొత్తం తీసేయాలి. ఐ కేమ్ ఆన్ ఫుట్. ఫుట్ అంటే పాదం, దాని బహువచనం ఫీట్.
ఎఫ్ఈటి ఫీట్ బహువచనం. అదేంటండి నేను ఆన్ పుట్ పదాల మీద కానీ వచ్చానా, పాదాల మీద రావటం ఏంటి, ఆన్ అంటే మీద, పుట్ అంటే పాదం, పాదం మీద రావటం ఏంటండి, ఇందాకటిదే బాగుంది కదా బై వాకింగ్ అని. అంటే ఎప్పుడు కూడా నడిచి వచ్చినప్పుడు ఐ కేమ్ ఆన్ ఫుట్. డోంట్ టేక్ ద మీనింగ్ ఆఫ్ ద తెలుగు సెంటెన్సెస్. అన్నిటికీ సెట్ అవ్వదు తెలుగుది, ఉన్నది ఉన్నట్టుగా చేయటం అనేది. ఓకేనా? సో ఈ విధంగా మనం కొన్ని చూస్తాం, మరి కొన్ని చూద్దాం. ఓకే, చూడండి మరికొన్ని సెంటెన్సెస్ తీసుకున్నా నేను. షీ ఈజ్ అవైటింగ్ ఫర్ అపాయింట్మెంట్. ఆమె ఏదో ఉద్యోగం వచ్చింది, వాళ్ళు చెప్పారు అపాయింట్మెంట్ మీకు పంపిస్తామమ్మా, ఈ జాబ్ వచ్చింది, ఎప్పుడు జాయిన్ అవ్వాలో అపాయింట్మెంట్ లెటర్ పంపిస్తాము అన్నప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది? షీ ఈజ్ అవైటింగ్ ఫర్ హర్ అపాయింట్మెంట్, లేదా హీ ఈజ్ అవైటింగ్ ఫర్ హిజ్ రిజల్ట్స్. మనం ఏ విధంగానే పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు ఇందులో. కానీ అవైటింగ్ అనేటటువంటి పదం వచ్చినప్పుడు ఫర్ అనేటటువంటి ప్రిపోజిషన్ను మనం ఉపయోగించకూడదు. అంటే ఏంటి రాయాలి మనం? షీ ఈజ్ అవైటింగ్ అర్ అపాయింట్మెంట్. ఫర్ అనేది నేను నా రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నా, ఫర్ అంటే కొరకు, కరెక్టే కదండి అనుకోవచ్చు. డోంట్ టేక్ తెలుగు మీనింగ్ చెప్పండి. సో ఇక్కడ అవైటింగ్ వచ్చినప్పుడు ఫర్ రాకూడదు. కానీ మీలో నాకు ఫర్ ఇష్టం అండి, ఫర్ పెట్టుకుంటాను అన్నాం అనుకోండి, ఈ ఫర్ ఇలాగే ఉంచండి, ఇక్కడున్న ఏ తొలగించేయండి. అంటే షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ హర్ అపాయింట్మెంట్. ఫర్ కంపల్సరీగా తీసేయమని నేను అంట్లా. ఫర్గానే ఉపయోగించుకోవాలనుకుంటే వెయిటింగ్ అనేటటువంటి దాన్ని వెయిటింగ్ పెట్టుకోండి. ఎందుకనండి, అవైటింగ్ అనే దాంట్లోనే కొరకు అని అర్థం ఉంది ఇందులో. అవైటింగ్ అంటేనే కొరకు, దేని కొరకో. మరి ఇంకా మళ్ళీ ఫర్ ఎందుకు? అందుకని వాళ్ళు ఉపయోగించాడు అనమాట. లేదండి మేము ఎలా రాసుకుందాం అనుకుంటే ఫర్ పెట్టుకోండి, ఇక్కడ అవైట్ చేసేయండి. లేదండి నేను ఏ పెడతాను అనుకుంటే ఇక్కడ ఫర్ తీసేయండి. అర్థమైందండి? సో నెక్స్ట్, రవి స్టడీయింగ్ హార్డ్లీ. ఆడి ఉద్దేశం ఏంటి? నేను చాలా హార్డ్లీ అంటే చాలా గట్టిగా కష్టపడి చదివేస్తున్నాను అని అర్థం. హార్డ్లీ అనేది యాడ్ వర్బ్ అండి. ఇక్కడ యాడ్లీ అంటే నథింగ్ అని అర్థం. హార్డ్లీ అనేటటువంటి పదానికి నథింగ్, ఏమీ లేదని. ఐ హ్యావ్ హార్డ్లీ ఎనీ మనీ అంటే నా దగ్గర అసలు డబ్బే లేదని. కానీ ఇక్కడేంటి, నేను కష్టపడి చదువుతున్నాను, హార్డ్లీ కష్టపడి చదువుతున్నాను అనే ఉద్దేశంతో ఉపయోగించాడు. కానీ నాన్నగారికి అర్థమైందా దీని యొక్క మీనింగ్, అంటే ఇది ఏమీ చదవట్లేదు, ఈ స్టడీయింగ్ నథింగ్. మరి వాడు అనుకున్నటువంటి నేను కష్టపడి చదువుతున్నాను అనేటటువంటి భావన రావాలంటే ఏం చేయాలి? ఇది తీసేయాలి. ఐ ఆమ్ స్టడీయింగ్ హార్డ్. ఓకే, నో ప్రాబ్లం. కష్టపడి చదువుతున్నా, కష్టపడి పని చేస్తున్నా. కానీ ఎలవై పెడితే మాత్రం నెగిటివ్ మీనింగ్ వస్తుంది, అది బాగా చూసుకోండి. నెక్స్ట్, ఐ ఆమ్ హ్యావింగ్ 2 cars. నేను హ్యావ్ అంటే కలిగి ఉండుట, హ్యావింగ్ కలిగి ఉంటున్నాను 2 కార్లు. తప్పే ఉందండి అందులో? హ్యావ్ అంటే ఉండుట, కలిగి ఉండుట. మరి ఇక్కడ తప్పేంటనంటే హ్యావ్కి ఎప్పుడు కూడా ఇంగు చారకూడదండి. సీయింగ్, హ్యావింగ్, ఫీలింగ్ ఇలాంటి వాటికి ఇంగులు చారవు. కొన్నిటికి ఇమోషనల్ అవి, మన యొక్క భావాలను తెలియజేసే ఉన్నాయి కనుక వీటికి ఎప్పుడు కూడా ఐ ఆమ్ సీయింగ్ ఏ మూవీ, ఐ సీ ఏ మూవీ, ఐ సా ఏ మూవీ, ఐ హ్యావ్ 2 cars, అంతేగాని ఐ ఆమ్ హ్యావింగ్ 2 cars అని అనకూడదు. పైగా ఇక్కడ హ్యావింగ్ పెట్టినప్పుడు మళ్ళీ సహాయక్రియలు ఇవన్నీ తలనొప్పి. అందుకని ఐ ఆమ్ హ్యావింగ్ 2 cars అని వచ్చింది. ఇంగు గనక యామ్ అనేటటువంటి సహాయక క్రియ పెట్టుకున్నాం, ఎందుకంటే ఇంగు వచ్చింది కనుక. కానీ ఇక్కడ ఇంగు తీసేస్తున్నాం మనం. ఐ హ్యావ్ అని ఉంది, ఆల్రెడీ సహాయక క్రియ, మరి ఇదెందుకు అంటే దీని అర్థం ఏంటంటే ఐ హ్యావ్ 2 cars. చూసారా, దీన్ని తీయటం వల్ల దీన్ని కూడా తీసేవలసి వచ్చింది. ఇక్కడ హ్యావ్ అనేది సహాయక క్రియ అయింది, హెల్పింగ్ వెర్బ్. ఇది హెల్పింగ్ వెర్బే, రెండెందుకు? ఇది వచ్చినప్పుడు ఇది తీసేయాలి.
కానీ ఇక్కడ ఏంటి హ్యావింగ్ అని పెట్టాం కనుక కంటిన్యూస్ టెన్స్ కనుక సహాయకుని కింద యాన్ పెట్టుకున్నాం. సో ఒకదాని వల్ల 2 రాంగ్స్ వచ్చాయి. సో ఐ హ్యావ్ 2 కార్స్, అంతేగాని ఐ యామ్ హ్యావింగ్ 2 కార్స్ అని ఎట్టి పరిస్థితుల్లో మనం ఉపయోగించాం. ఓకే, నెక్స్ట్ ఇక తీసేయండి, ఐ హ్యావ్ పెట్టండి. 2 కార్స్. ఓకే, నెక్స్ట్ సంబడి ఆర్ నాకింగ్ ద డోర్. ఎవరో తలుపు దగ్గర కొడుతూ ఉన్నారు. నాకంటే కే సైలెంట్. ఈ సైలెంట్లో కూడా తప్పు రావచ్చు. చూడండి ఇక్కడ ఒక ఉదాహరణ రాస్తాను. క్రొత్తోడైతే దీన్ని ఫిజికాలజీ అని చెప్తాడు. దాని గురించి తెలియకపోతే తప్పేముంది. పి వచ్చింది ముందు, పిఎస్ కలితే ఫిజికాలజీ. ఇక్కడ పీని మనం సైలెంట్ చేసి పలకాలి, అప్పుడే దాని కరెక్ట్ స్పెల్లింగ్ వస్తుంది. సైకాలజీ. ఎందుకు పీ సైలెంట్ చేసాం మనం? ఇందులో కూడా తప్పు రావచ్చు, ఎలా కూడా అడుగుతాడు అక్కడ ఏం పలకాలని. సో ఎస్కు ముందు పీ కానీ వచ్చినట్లయితే పీ ఎప్పుడు కూడా సైలెంట్ అవుతుంది. అదొక రూలు. మనం సైలెంట్లు నేర్చుకునేటప్పుడు ఇది చూడండి. పిఎస్ఏఎల్ఎం, పస్లాం కాదు. ఇక్కడ ఎస్ ముందు పి వచ్చింది కనుక పి సైలెంట్, ఎమ్మకు ముందు ఎల్ వచ్చింది కనుక ఎల్ కూడా సైలెంటే. టోటల్గా కలిపి సామ్. మరి తెలియకపోతే మరి తప్పులు పడతాం కదా. ఇదంటే ఏదో అన్న చూసేసాం కనుక సైకాలజీ. ఇది ఎలా సాలము అని అనం కదా. సో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అందులో కూడా ఉంటాయి, స్పెల్లింగ్లు పెట్టుకోవడం కొన్ని జాగ్రత్త. ఇది రాలేదు ఇంకా, రేపు చూద్దామని. సో ఈ విధంగా మనం సంబడి ఆర్ నాకింగ్ ద డోర్, కే సైలెంట్ అండి. ఎన్నకు ముందు కే వస్తే సైలెంట్ అవుతుంది. ఎవరు అడిగారు ఒకసారి సైలెంట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని. మళ్ళీ ఫస్ట్ నుంచి మరి అందరికి ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో అని నేను, కానీ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి కావాల్సి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. ఐ థింక్ ఈజ్ నేమ్ మిస్టర్ ప్రభాకర్. అది నన్ను సైలెంట్ గురించి చెప్పండి గురుగారు అని చాలా కాలం అయింది అని చెప్పి చూద్దాం. సో ఇక్కడ కే సైలెంట్, అది వదిలేండి ప్రస్తుతం. సంబడి ఆర్ నాకింగ్ ద డోర్. ఈ సంబడి, నోబడి, ఎనీబడి, ఎవ్రీబడి, ఎవ్రీవన్, సమ్వన్, నో వన్, ఎవ్రీవన్, సంథింగ్, నథింగ్, ఎవ్రీథింగ్, ఈ విధంగా ఇండిఫినిట్ ప్రొనౌన్స్ అంటారు. చెప్పలేము. సంబడి ఎవడాడు, తలుపు కొడుతున్నాడో తెలుసు, డెఫినెట్గా మనకు తెలియదు. గ్యాస్ అతనా, లేకపోతే అది వాటర్ అతనా, మిల్కా, లేకపోతే మన ఫ్రెండా. అందుకని వీటిని ఇండిఫినిట్ ప్రొనౌన్స్ అన్నాం. ఈ ఇండిఫినిట్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు సంబడి, ఎవరో, బహువచనంలా కనపడుతుంది మనకి. సంబడి, నోబడి ఇలాంటివి వచ్చినప్పుడు ఆర్ అని పెట్టకూడదండి, ఈజ్ అని పెట్టాలి. సంబడి ఈజ్ నాకింగ్ ద డోర్, ఎవరో తలుపు తడుతున్నారు. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్, ఎవడో కూడా ఈజ్ పర్ఫెక్ట్గా లేడు. నో వన్, ఇలాంటివి. అందుకే అంత టోటల్ గ్రామర్ కంప్లీట్ మనకు గ్రిప్ రావాలండి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ చేయాలంటే. అంతేగా నా చేతిలో రూల్స్ చెప్పాను, కొన్ని ఉంటాయి కొన్ని. సో ఇక్కడ సంబడి, నోబడి, ఎనీబడి, నైబడి, ఎవ్రీథింగ్, సంథింగ్ ఇలాంటివి వచ్చినప్పుడు బాగా గుర్తుంచుకోండి, ఈజ్ పెట్టండి. పాస్ట్ టెన్స్ అయితే వస్ పెట్టుకోండి, అందుకని ఆర్ పెట్టకండి. నెక్స్ట్, ఇట్ ఈజ్ యాన్ యూనియన్ ప్రాబ్లం. ఇక్కడ ఆర్టికల్లో పొలిటిక్స్ తప్పు వచ్చింది, చూసారా. వాక్యం బాగానే ఉంది. ఇట్ ఈజ్ యాన్ యూనియన్ ప్రాబ్లం, ఇది ఒక యూనియన్ సమస్య, ఒక కార్మిక సంఘం యొక్క సమస్య. సహజంగా ఏఎన్ది వీటిని మనం ఏమంటాం, వీటిని ఆర్టికల్స్ అంటాం. ఆర్టికల్స్ ఎప్పుడు ఉపయోగించాలి, ఆబ్జెక్టివ్ ముందు ఉపయోగించాలి, నౌన్స్కి ముందుగానే ఉపయోగించాలి అని రూల్ ఉంది. ఇది నౌన్, ఇది యాన్. ఇక్కడ యూతో స్టార్ట్ అయింది కనుక యాన్ పెట్టాం, బాగానే ఉంది. అంటే ఏఈఐఓలు వస్తే యాన్ పెట్టుకుంటాం, బీసీడీలు ఇలాంటివి వస్తేనేమో ఏ పెట్టుకుంటాం. ఇక్కడ బాగానే ఉంది కదా, ఇట్ ఈజ్. కానీ ఇక్కడ యూనియన్ అనేటటువంటిది యూ అనే శబ్దం దీర్ఘం వస్తుంది, అప్పుడు యాన్కి బదులుగా ఏ పెట్టాలి. ఆర్టికల్స్ రూల్స్ చూడండి. ఆర్టికల్స్ 2 రకాలు, డెఫినెట్, ఇండెఫినెట్. ఇండెఫినెట్ ఏఎన్,
ది అనేది డెఫినెట్. ఏ ఎప్పుడు ఉపయోగించాలి? కాన్సనెంట్స్ ముందు. యాని ఎప్పుడు ఉపయోగించాలి? అచ్చులు. ఏఐఓలు ఆటికి ముందు ఉపయోగించాలి. అర్థమైందండి? సో, ఇక్కడ యూనియన్ అని ఉన్నప్పటికీ, యాన్ ఉపయోగించవలసి ఉన్నప్పటికీ, ఏని మాత్రమే మనం ఉపయోగించాలి. ఇది ఆర్టికల్ రాంగ్. చూసారా, తప్పులనేది ప్రతి దాంట్లో వస్తుంది. నెక్స్ట్, మై సిస్టర్ లివ్స్ అట్ అమెరికా. మా సిస్టర్ అమెరికా బాగుంది కదా, అది తప్పే ఉంది అందులో. కానీ ఇన్, అట్ అనేటటువంటి రెండు ప్రిపోజిషన్లు స్థలాలను సూచిస్తాయి. చిన్న స్థలాలకి ఎట్ ఉపయోగించాలి, పెద్ద స్థలాలకి ఇన్ ఉపయోగించాలి. తాజ్మహల్ ఈజ్ అట్ ఆగ్రా ఇన్ ఇండియా. ఇండియాను అక్కడ ఏమి ఇచ్చాడు? ఆగ్రా ఇచ్చాడు. అందులో చిన్నది ఆగ్రా, సో ఎట్ ఆగ్రా. ఇండియా పెద్దది కనుక ఇన్ ఇండియా పెట్టాం. అదేవిధంగా అమెరికా చాలా పెద్ద దేశం. సో మై సిస్టర్ లివ్స్ ఇన్ అమెరికా, నాట్ ఎట్ అమెరికా. అంటే మళ్ళీ ఇక్కడ ప్రిపోజిషన్ రాంగ్. ఐ లివ్ ఎట్ జగదాంబ. ఇన్ని జగదాంబ అనకూడదు. జగదాంబ అంటే ఒక వైజాగ్కే తెలుసు, ఎవరికీ తెలియదు. చిన్న స్థలం కనుక ఎట్ట పెట్టు. ఆ విధంగా. నెక్స్ట్, కుమార్ లివ్ ఇన్, మళ్ళీ ఇక్కడ చూడండి ఇన్ వచ్చింది, అమెరికా. మరి ఇందులో ఏం తప్పు ఉందండి? ఇక్కడ ఇన్ని పెట్టాం, బాగానే ఉంది. ఇక్కడ మై సిస్టర్ బదులు కుమార్ పెట్టాం. కానీ కుమార్ అనే థర్డ్ పర్సన్ ఏకవచనం. ఈ వెర్బకి ఎప్పుడు కూడా ఎస్ చేర్చాలి ప్రజెంట్ టెన్స్. షీ మేక్స్, షీ గోస్, ఐ గో, ఐ మేక్, రాజు ఈట్స్, ఐ ఈట్. ఆ విధంగా లివ్ అనేటటువంటిది ఇక్కడ కుమార్ అనో, హీ అనో, షీ అనో, ఏదో జంతువు ఏదో వచ్చినప్పుడు ఎస్ రావాలి. అలా కాకుండా ఐకి, ఉయికి, దేకి బహువచనాలు వస్తే మామూలుగా ఎదురు. సో కుమార్ లివ్స్ ఇక్కడ వెర్బ్ యొక్క ఫాల్ట్. లాస్ట్, దిస్ గుడ్ ఈజ్ బ్యాడ్. ఇక్కడ గుడ్ అంటే మంచి. మంచిని ఎవడండి బ్యాన్ చేసేది? అంటే అక్కడ వాక్యం టోటల్ చాలా తప్పు ఉంది అందులో. దిస్ గుడ్, ఈ వస్తువు అని అనుకుందామా, లేదా మంచి అనుకుందామా? ఇక్కడ జీఓఓడి గుడ్, చూడండి ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం ఇది. జీఓఓడి గుడ్, రాజు ఈజ్ ఏ గుడ్ బాయ్. షార్ట్ కట్ చేయండి, అంతేకాని యు ఆర్ ఏ గుడ్ బాయ్, గుడ్ బాయ్ అంటే అక్కడ గుడ్ అంటే వస్తువు. ఆ వస్తువు పదాన్ని సాగదీయాలి. గూడ్స్ ట్రైన్, అందుకని గుడ్ ట్రైన్ అంటాం ఏంటి మనం? గుడ్ బాయ్ అనాలి, అందుకని గుడ్ బాయ్ అని అనకూడదు. మనం కారెంట్ లాట్లో పిలుస్తూ ఉంటాం. సో ఇక్కడ ఇది మంచి అని కాదు, మరి ఇదేంటి? గుడ్. దిస్ గుడ్ ఈజ్ బ్యాడ్. సహజంగా ఒక వస్తువు ఉండగలదు కనుక దీస్ అని పెట్టుకుంటాం వస్తువులు. దీస్, ఇది వస్తువును సూచిస్తుంది కనుక గూడ్స్, పైగా బహువచనం కనుక దీస్ గూడ్స్. ఇది అయినప్పుడు బహువచనం కనుక ఇక్కడ ఆర్ అని రావాలి. ఇది చాలా కష్టం అండి. దీస్ గుడ్స్ ఆర్ బ్యాడ్, ఈ వస్తువులు నిషేధించబడినవి. ఎందుకని? గుడ్ అంటే మంచి అని అర్థం ఉంది, స్పెల్లింగ్ ఒకటే. అదే గుడ్డుకి వస్తువు అని ఉంది. సో దేన్ని ఎలా పలకాలి అనేటటువంటి సంకేతం వస్తుంది కనుక దీర్ఘం తీస్తే గుడ్ వస్తువు, పొట్టిగా పలికితే గుడ్ మంచి. సో ఈ విధంగా మనం ఈరోజు కొన్ని తీసుకోవటం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక చూస్తుంటే అర్థం, అమ్మో ఎన్ని ఉన్నాయా, ఇన్ని తప్పులు మాట్లాడుతున్నాం మనం. కానీ స్పోకెన్ ఇంగ్లీష్ ఏదో అవతల వాడికి అర్థమైతే మాట్లాడుతుంది అనుకుంటే దానికి గొడవ, దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. బీ ఏ పర్ఫెక్ట్ స్పీకర్. ఏం మాట్లాడుతున్నాడు, ఒక్క తప్పు కూడా లేకుండా మాట్లాడారు. ఈజ్ అప్రైజల్ ఫర్ అస్. అవతల వాళ్ళకి ఎలా నేర్చుకుంటున్నావు, మాట్లాడాలని కోరిక ఉంది, మరి ఇవన్నీ తెలుసుకుంటే తప్పే ఉంది. సో యూ హ్యావ్ టు ఫాలో ది ఎంటైర్ గ్రామర్. ఓకేనా డియర్ వ్యూవర్స్, దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. సో ప్లీజ్ like my channel, subscribe and share to your friends. And don't forget about thanks. Okay? Thank you.